హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హమీదా ఖాతున్. నేను మీ అందరితో ఆల్రెడీ మా మమ్మీది స్కిన్ కేర్ వీడియో అనేది ఒకటి షేర్ చేశాను. మమ్మీ ఫేస్ మీద చాలా పిగ్మెంటేషన్, చాలా డల్నెస్ అవన్నీ ఉండే. సో అవన్నీ ఫేడ్ అవుట్ వస్తుంది. ఇంకా ఎందుకంటే మమ్మీ అనేది కంటిన్యూగా ఫేస్ ప్యాక్ కానీ క్లెన్జర్ కానీ అవన్నీ యూస్ చేస్తూ ఉంటుంది కాబట్టి. సో మీరు కూడా మీ ఫేస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే స్కిన్ కేర్ అనేది కంప్లీట్గా లైఫ్ స్టైల్ మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎప్పుడైనా ఏదైనా మనం ఒక రోజులో చేసి చేంజ్ అయిపోదామనే కాకుండా స్కిన్ కేర్ అనేది కంటిన్యూగా మీరు మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేసుకోండి. ఇది స్కిన్ అని హెయిర్ అని కేర్ చేసుకోవడం మన బాధ్యత. సో ఆ బాధ్యత మనం తీసుకొని మనమే కేర్ చేసుకోవాలి. మమ్మీ వాడుతుంది సీక్రెట్ క్లీన్జర్, సీక్రెట్ ఫేస్ ప్యాక్. అవన్నీ నేను కూడా ఈరోజు మీ అందరితో అప్లై చేసి మీ అందరికీ చూపిస్తాను. నేను ఆల్రెడీ క్లీన్జర్ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో అని కూడా నేను వీడియో చేశాను. సో మీరు ఆ వీడియో అనేది వెళ్ళి చూసవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఈ మ్యాజికల్ క్లీన్జర్ అన్నమాట. ఈ క్లీన్జర్ వచ్చేసి నేను తయారు చేశాను ఇంట్లో. మీ అందరితో ఆ వీడియో కూడా షేర్ చేశాను. మీరు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి క్లీన్జర్ అనేది ఆ వీడియో వెళ్ళి చూసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఓన్లీ ఈ క్లీన్జర్ వాడతాను. అండ్ దట్ టు వీక్కి 2 times కానీ అలా నేను 2 to 3 times దీంట్లో ఫిట్కిరీ కలుపుకొని యూస్ చేస్తాను క్లీన్జర్లో. అండ్ మమ్మీ వచ్చేసి ఇది మార్నింగ్ వాడాలంటే ఓన్లీ ఈ క్లీన్జర్ వాడుతుంది. నైట్ అయితే దీంట్లో పాటు ఫిట్కిరీ కొంచెం కలుపుకొని ఫేస్ క్లీన్ చేసుకుంటుంది అనమాట. సో ఈ ఒక స్పూన్ తీసుకున్నాము. దీంతో పాటు కొంచెం ఫిట్కిరీ పౌడర్ కలుపుకున్నాము. సో ఫేస్లో కొంచెం ఇట్లా వాటర్ పెట్టేసి దీనిలో వాటర్ కలిపేసి సో ఇది వచ్చేసి స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్ తుడుచుకోవడము. ఫేస్ తుడవాలంటే ఎలా టవల్ పెట్టి కాకుండా జస్ట్ హ్యాండ్తోనే ఫేస్ డ్రై చేసుకుంటుంది. సో ఇది తీసుకోండి, దీంట్లో చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో వెళ్ళిపోదాం. సో దీంట్లో నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండ్ పసుపు. సో కోకోనట్ ఆయిల్ వచ్చేసి కోల్డ్ ప్రెస్డే ఉండాలి. మమ్మీ వాడుతున్నదే నేను రికమెండ్ చేశాను. నార్మల్ కోకోనట్ ఆయిల్ వాడితే అది ఎలా యూజ్ అవుతుంది తెలియదు. కోల్డ్ ప్రెస్డ్ అయితే ఎలా ఉంటుంది. సో కోకోనట్ ఆయిల్ అండ్ పసుపుని మంచిగా కలుపుకోండి. ఎక్కువ పసుపు వేయకూడదు, కొంచెం పసుపు వేయాలి. వేసి ఆయిల్తో పాటు మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఫేస్లో అప్లై చేసుకోవాలి. ఐ థింక్ మీరు ఇది ఒక 7 days కంటిన్యూ వాడి చూడండి. మీ ఫేస్లో మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. అంతే, దీన్ని ఇలా వదిలేసారు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక గిన్నె కానీ ఒక ప్లేట్ చిన్నది తీసుకోండి. తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మిల్దాని మిట్టి వేసుకోండి. మిల్దాని మిట్టి తీసుకోండి. బ్లూ పౌడర్ తీసుకోండి. ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పౌడర్ తీసుకోండి. దాని తర్వాత మీరు దీంట్లో రోజ్ వాటర్ పెట్టుకోండి. ఇది మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఫేస్లో ఆల్రెడీ ఆ పసుపు అండ్ ఆయిల్ పెట్టాం కదా, అది అలానే ఉంచనివ్వండి.
దానిపైననే ఇది అప్లై చేసుకోండి. సో ఇది మంచిగా ఫేస్లో అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక 10 to 15 మినిట్స్ ఎలానే వదిలేసేయండి. 15 మినిట్స్ అయిపోయింది. ఇంత డ్రై అయిపోతే చాలు. ఇప్పుడు మనం ఫేస్ని వాష్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఫేస్లో ఇలా వాటర్ పెట్టేద్దాం. పెట్టిన తర్వాత ఇది మంచిగా స్క్రబ్ చేసినట్టు చేసేసి వాష్ చేసుకోండి. సేమ్ టవల్ తీసుకోండి, కొంచెం వాటర్ తీయండి. సో మీరు చూడవచ్చు ఎలా న్యాచురల్ గ్లో వస్తుంది ఫేస్లో. షైన్ కానీ, గ్లో కానీ, ఫేస్ బ్రైట్నింగ్ కానీ. నేను అప్పుడే ఏదో ఫేషియల్ చేయించుకున్నాను, హై బడ్జెట్ ఫేషియల్ అన్నట్టు అయిపోతుంది. ఫేస్ అంతా క్లీన్ కనిపిస్తాయి. సో దీని తర్వాత వచ్చేసి మనం మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలి. అది అప్లై చేయాలి. సో సన్ స్క్రీన్ అనేది మీరు ఇంట్లో ఉన్న కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. అండ్ బయటికి వెళ్తున్నారంటే కంపల్సరీ అప్లై చేసుకోవాలి. సో చూడండి అన్నీ అప్లై అయిపోయింది. సో ఈ వీడియో మీ అందరితో నేను స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలి, ఎంతసేపు పెట్టుకోవాలి అన్నీ అయితే షేర్ చేశాను. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది. అండ్ మీరు సేమ్ ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నారంటే కమెంట్లో చెప్పండి. అండ్ మీరు రిజల్ట్ చూస్తున్నారంటే కూడా కమెంట్లో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు హమిదా ఖాతున్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO.